ఇక అప్డేట్స్ చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇవాల్టితో ముగియనుంది. ఈ సాయంత్రం 5 గంటలతో ప్రచారం గడువు ముగియడంతో రాజకీయ పార్టీలు చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక అగ్రనేతలు రంగంలోకి దిగడంతో పట్టణాల్లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. చివరి రోజు కావడంతో అభ్యర్థుల తరపున నాయకులు రోడ్ షోలు, సభలు, ఇంటింటి ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇవాళ జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి మెదక్ సభ రద్దయింది. ప్రచారం ముగిసే వేళ మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. అయితే ఎన్నికల ప్రచారం ముగిసేలోగా పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ఈ రోజు ఉదయం అత్యవసరంగా జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పార్టీ బలాబలాలపై విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, అభ్యర్థుల పనితీరు, ఓట్ల స్పందన వంటి అంశాలపై మంత్రుల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకోనున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ తరపున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తుండగా మెదక్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక బీజేపీ నుంచి కూడా అగ్రనేతలు రంగంలోకి దిగడంతో త్రికోణ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. చివరి రోజు ప్రచారంలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక మొత్తంగా ప్రచారం ముగిసే చివరి గంటల వరకు రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఎన్నికల ప్రచారానికి సంబంధించి వివిధ పార్టీలు వ్యూహాలపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇప్పటికే పూర్తి స్థాయిలోని ఆ మున్సిపాలిటీ పరిధిలోని టోటల్ గా తెలంగాణ వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు కానీ 116 మున్సిపాలిటీలకు కానీ ఎన్నికలు 11 దగ్గరున్నాయి. దీనికి సంబంధించి ప్రచారాలు గడువు కూడా ఈ రోజు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రచారాలు కొనసాగించుకుంటారు. కాకపోతే పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఇక్కడికి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వార్డులలో కానీ సంబంధించిన కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏర్పాట్లకు సంబంధించి కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారాలు కూడా ఈ రోజు ముగియటంతో అక్కడికి వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కూడా ఇన్ఛార్జిగా వ్యవహరించే వారందరూ కూడా ఇప్పటికీ ఓటర్ దగ్గరికి తమ యొక్క ఓటర్లు వినియోగించుకునే పద్ధతిలో క్రమకే వేయాలంటూ కూడా అభ్యర్థించినటువంటి పరిస్థితి. కాకపోతే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ సంబంధించిన ఎలక్షన్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా తెలంగాణ బీపీగా చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఎవరైతే అంటే రౌడీ టికెట్స్ కానీ సంబంధిత కాంపిటేటెడ్ బూత్ లో కూడా ముందస్తుగానే సీసీ కెమెరాల ద్వారా అన్ని ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో జరుగుతున్న ప్రాంతాలలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా తెలంగాణ అన్ని బయలుదేరి కూడా చూడవచ్చు. 11వ తారీఖు ఉదయం అన్ని ఏర్పాట్లు కూడా ఒక ఐదుతో పాటు ఇక్కడికి ఆ జిల్లా కలెక్టర్ కూడా అవగాహన తెలంగాణలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను క్లారిటీ చేసినటువంటి అధికారులు కూడా ఇప్పటికీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ తీసుకున్నట్లయితే పూర్తిగా అంటే ఎలక్షన్ ఆదేశాల మేరకు అయితే అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇవాల్టితో ముగియనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగియడంతో రాజకీయ పార్టీలు చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక అగ్రనేతలు రంగంలోకి దిగడంతో పట్టణాలలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక చివరి రోజు కావడంతో అభ్యర్థుల తరపున నాయకులు రోడ్ షోలు, సభలు, ఇంటింటి ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు నిజామాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి, ఈరోజు చివరి రోజు కావడంతో పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ, తెలంగాణ వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత అన్ని మైకులన్నీ కూడా మూగబోనున్నాయి. అయితే అన్ని రాజకీయ పార్టీలు చివరి రోజు కావడంతో ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నాయి. అగ్రస్థాయి నేతలందరూ కూడా
జిల్లాల్లో వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. అయితే రాజకీయ వేడి చివరి రోజు కావడంతో అంత మొత్తం ఉదయం నుంచి కూడా మైకుల హోరుతో హోరెత్తిపోతున్నాయి. ప్రధానంగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. చివరి రోజు కావడంతో అభ్యర్థుల తరపున నాయకులు రోడ్ షోలు సభలు నిర్వహించడానికి ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈ రోజు సాయంత్రంతో మొత్తం ప్రచార పర్వం అయితే ముగియనుంది. అలాగే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా మెదక్ సభ రద్దయింది. ప్రచారం ముగిసే వేళ మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్న కారణంగా సీఎం పర్యటన కూడా క్యాన్సిల్ అయిందని అధికార వర్గాలు తెలియజేశాయి. అయితే ప్రస్తుతము తెలంగాణలో మాత్రం నాయకులంతా కూడా గల్లీలో వెళ్లి ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీ బలాలపై కూడా విస్తృతంగా ఇప్పుడు బెట్టింగులు కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మరోవైపు కాంగ్రెస్ తరపున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుడిగాలి ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మెదక్ జిల్లాలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఇక బీజేపీ నుంచి కూడా అగ్రనేతలంతా కూడా రంగంలోకి దిగారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా త్రికోణ పోటీ ఉండనుంది. పోటీ మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికీ ఫైనల్ అవ్వలేదు. ఎవరు అనేది గెలుపు ఓడేది ఎవరనేది ఇప్పటికి కూడా ఫైనల్ అవ్వలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ 2 రోజులు చివరి 2 రోజులే ముఖ్యంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఓటర్లందరినీ కూడా ప్రలోభ పెట్టేది ఈ 2 రోజులే కాబట్టి ప్రధానంగా వారి గెలుపోటములు తెలిసేది ఈ 2 రోజులే కాబట్టి నాయకులంతా కూడా ఇప్పుడు బూత్ లెవెల్ లోకి వెళ్లి అక్కడంతా మకాం వేసి ప్రస్తుతం అయితే ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతోంది. అలాగే ఓటర్లను ఆకర్షించే పనిలో వాళ్ళని ఓట్లు వేసే విధంగా కూడా అందరూ ఇప్పుడు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓటర్లని ప్రసన్నం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం అయితే జరుగుతోంది. ప్రలోభాల పర్వం కూడా తెరలేపారు. ప్రస్తుతం ఇక ఈ రోజు చివరి రోజు కావడంతో మందు బిందులతో ఓటర్లని ప్రలోభ పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి ప్రచారం అయితే జరుగుతోంది. ఎందుకంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో మంచి నాయకుడు ఎన్నుకున్నప్పుడే వారికి సంబంధించిన నిధులు వచ్చే అవకాశం ఉంది. మన ఏరియా ప్రాంతంలో డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మంచి నాయకుడిని ఎంచుకోవాలని చెప్పి నాయకులు అయితే తెలియజేస్తున్నారు. బీజేపీ సంబంధించి కూడా ఇటు ధర్మపురి అరవింద్ జిల్లాలో విస్తృతంగా పర్యటన చేశారు. ఇక జిల్లాలో కూడా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ మరికొద్ది గంటల్లో మాత్రం ఈ మైకులన్నీ మోగబోనున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.